అంటే ఇప్పుడు వాడుకుని వదిలేశాడా? ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నాడు? అంటే వీళ్ళందరూ సజ్జలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సజ్జల శకుని అన్నాడు ఒక ఆయన. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. 10 ఏళ్ళు కష్టపడ్డా పార్టీ కోసం, అలాగే 9 నెలల జైల్లో ఉన్నా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా నన్ను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. ఆ శక్తులు ఎవరో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే రౌడీ షీటర్ అని సంబోధించినటువంటి కారుమూరి వెంకటరెడ్డి. వీళ్ళిద్దరూ పార్టీ సీరియస్ తీసుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి నాకు, నా కుటుంబానికి క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. అలాగే కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి రిమూవ్ చేయాలని డిమాండ్ తోటి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర నిరసన తెలుపుతున్నాడు తన భార్యతో కలిసి బోరుగడ్డ అనిల్. ఇదే విషయం మీద మనకు పూర్తి డీటెయిల్స్ అందించడానికి, విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నిజంగా బోరుగడ్డ అరగంటలో లేపేస్తా అని చెప్పి గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యులను కూడా దారుణంగా తిట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అండుంది, గన్ మ్యాన్లు కూడా అరేంజ్ చేశాడని చెప్పి చాలా, అంటే ఒక అనుంగ శిష్యుల్లాగా, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడిన బోరుగడ్డ అనిల్ ఈరోజు చాలా ఒక రకంగా నిస్సహాయ స్థితిలో, దిక్కుతోచని స్థితిలో, చాలా బయట ప్లాట్ఫామ్ మీద కూర్చున్నట్టుగా భార్యతో నిరసన తెలుపుతూ ఉన్నాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కలవకుండా చేస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి నాకు, నా కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. అలాగే రౌడీ షీటర్ను సంబోధించినటువంటి కారుమూరి వెంకటరెడ్డిని కూడా పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ తోటి ఆయన నిరసన తెలుపుతూ ఉన్నాడు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం దగ్గర. ఏం చెప్తారు అసలు బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి? అంటే రెండు అంశాలు. ఒకటి బోరగడ్డ అనిల్ కోణం, రెండవది జగన్మోహన్ రెడ్డి కోణం. అంటే ఇప్పుడు వాడుకుని వదిలేశాడా? యూజ్ అండ్ త్రో. జగన్మోహన్ రెడ్డి లేకపోతే సజ్జల, వైఎస్ఆర్ కాంగ్రెస్ బోరగడ్డ అనిల్ని వాడుకుని వదిలేశారు. గతంలో మనం చూసాం, అనేక మందిని అట్లా వాడుకుని వదిలేశారు. ఇతనేమి మొదటి వ్యక్తి ఏమీ కాదు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నాడు? అంత పెద్ద కేడర్లో ఉన్న వ్యక్తిని పక్కన పెట్టేశారు. వ్యవసాయం చేసుకుంటున్నాడా, లేకపోతే అసలు పార్టీ పెడుతున్నట్టున్నాడు కొత్తగా? మీడియా కూడా ఛానల్ కూడా పెడుతున్నాను. అంటే A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి. అటు కేసుల్లోనూ అదే, పార్టీలోనూ అదే. అట్లాంటిది విజయసాయి రెడ్డి ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీ నుంచి బయటపడలేడు అన్నాడు. అంటే నేను వైదొలిగిన తర్వాత నా స్థానాన్ని ఆక్రమించిన వాళ్ళు నాపై చాడీలు చెప్తున్నారు అన్నాడు. అంటే A2 ప్లేస్లోకి జగన్మోహన్ రెడ్డి తర్వాత, ఇప్పుడు అది విజయసాయి రెడ్డి తర్వాత వచ్చింది ఎవరు? సజ్జల. అంటే వీళ్ళందరూ సజ్జలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? షర్మిల దగ్గర నుంచి. షర్మిల ఏది? జగన్మోహన్ రెడ్డి యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేసిన వాళ్ళలో సొంత చెల్లి కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ షర్మిల ఏమన్నది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు వైఎస్ఆర్ లేడని. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అంది. సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఇప్పుడు ఇంతమందికి సజ్జల ఎందుకు కంటయ్యాడు? అందరూ సజ్జలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? శకుని క్యారెక్టర్ అంటారా? సజ్జల శకుని అన్నాడు ఒక ఆయన. ఎవరు? ఆ రవిచంద్రారెడ్డి ఎవరో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అతను బీజేపీలోకి వెళ్ళిపోయాడు. వెళ్తూ సజ్జల మీద అతను ధ్వజం ఎత్తాడు. నేను విజయసాయిరెడ్డి మనిషిని, నా మీద అతను కంటు పెట్టుకున్నాడు, నన్ను పార్టీలో ఎదగనీయకుండా చేశాడు, నాకు పదే పదే అతను నుంచి వేధింపులు. రవిచంద్రారెడ్డి అనేక యూట్యూబ్ ఛానల్స్లో కాదు, ABN ఈ ఛానల్స్లో కూడా కూర్చుని సజ్జలను ఎలా టార్గెట్ చేశాడో మనం చూసాం. లేకపోతే ఆంధ్ర శశికళ అన్నారు, ఇదే సజ్జలని. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏది ఆంధ్ర హయాంలో మినిస్టర్గా చేశాడు సార్ ఆయన. అప్పట్లో కోడెల శివప్రసాద్ అన్నాడు. ఎవరినన్నాడు? KVP రామచంద్రరావుని అనేవాడు. రాజశేఖర్ రెడ్డి, KVP రామచంద్రరావు ఆ దీంట్లతో సంబోధించి. కోడెల శివప్రసాద్ ఏమనేవాడు? KVPని ఆంధ్ర శశికళ అనేవాడు. ఇప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎవరినన్నాడు? సజ్జల రామకృష్ణ. అంటే కొంతమందితో ఆంధ్ర శశికళని, కొంతమందితో శకునని. సార్, ఇంత బలీయమైన ముద్ర ఆయన మనసులో ఎలా స్థానం సంపాదించుకున్నాడు? జగన్మోహన్ రెడ్డిని ఇంతగా ఎలా ఆకట్టుకున్నాడు? మన విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మనసులో నా స్థానం లేదని చెప్పి నిర్వేదాన్ని, బాధను వ్యక్తం చేశాడు. అంటే సాయిరెడ్డి కన్నా సజ్జల ఎలా ఎక్కువైపోయాడు జగన్కి? షర్మిల కన్నా సజ్జల ఎలా ఎక్కువైపోయాడు జగన్కి? అంటే సజ్జల జగన్మోహన్ రెడ్డి బంధం మామూలు బంధం కాదు. అదేంటది? అది భారతీయ సిమెంట్స్ బంధమా, లేకపోతే రెడ్ గోల్డ్ బంధమా, R&R బంధమా, గాలి జనార్దన్ రెడ్డి బంధమా? చాలా బంధాలు ఉన్నాయి. ఇప్పుడు యూజ్ అండ్ త్రో విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అసలు ఫస్ట్ యూజ్ అండ్ త్రో ఎవరు? షర్మిల కన్నా ముందు గాలి జనార్దన్ రెడ్డి.
ఏదో ప్రెస్ మీట్లో ఎవరో జర్నలిస్ట్ అడిగారు, అప్పుడు వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు, ఏది గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసిన కొత్తల్లో జగన్మోహన్ రెడ్డిని మీరేంటి మీరు దేవుడిచ్చిన బ్రదర్ అన్నాడు గాలి జనార్దన్ రెడ్డి, అలాంటి గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు అని ఏదో మైక్ పెట్టారు. జగన్ ఏమని చెప్పాడు సమాధానం? గాలి జనార్దన్ రెడ్డి ఎవరు అన్నాడు. గాలి జనార్దన్ రెడ్డి ఎవరు అన్నాడంటే అదే గాలి జనార్దన్ రెడ్డి జగన్ని దేవుడిచ్చిన తమ్ముడు అన్నాడు. అంటే జగన్ ఎలా వాడుకుని వదిలేస్తారు అనే దాంట్లో ఇప్పుడు ఈ బోరగడ్డ అనిల్ అంటే ఇప్పుడు తను ఏమంటున్నాడు, అనిల్ కోణానికి వస్తే నేను నీకోసం 9 నెలలు జైల్లో ఉన్నా, నన్ను 22 కేసులు పెట్టారు, నన్ను చిత్రహింసలు పెట్టారు, 3rd డిగ్రీ ఉపయోగించారు, అనేక స్టేషన్లు తిప్పారు, నాకన్నా పార్టీకి కష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటూ అతను ఏంటి జగన్ని కలవనీయకుండా సజ్జలు అడ్డం పడుతున్నాడు. అతన్ని ఏదో అడ్వకేట్ వాటి గురించి నీకేదో అడ్వకేట్ పెట్టాము రమ్మని పిలిచారంట, ఒక 20 రోజుల క్రితం వచ్చాడంట. పార్టీ ఆఫీస్కి వస్తే ఆ రోజు కూడా గేటు దగ్గర ఆపారంట, ఏదో కేకలేసి లోపలికి వెళ్ళినట్టున్నాడు, పైకి వెళ్ళినట్టున్నాడు. అక్కడ సజ్జల ఇతన్ని ఒక 4 గంటలు వెయిటింగ్ పెట్టాడని, బయటకు వచ్చి వాష్రూమ్కి ఏదో వచ్చినాడిని కలిసి విష్ చేసినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని. ఎవరు సార్? సజ్జల ఆ తర్వాత మళ్ళీ ఎదురుపడి మాట్లాడితే ఎవరు నువ్వు అన్నాడని. అంటే ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఎవరో సజ్జలకు తెలియదా? ఎందుకు తెలియకుండా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళంతా నువ్వు పెంచి వదిలిన విషపురుగులే కదా ఈ సమాజం మీదకి. శ్రీరెడ్డి, లేకపోతే బోరగడ్డ అనిల్, లేకపోతే వర్ర రవీంద్రారెడ్డి, ఎవరో దాసరి సుధారాణి, అతను ఎవరో హరికృష్ణారెడ్డి, అసలు వీళ్ళంతా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అసలు బాగా వీళ్ళు మంచి ట్రెండింగ్లో ఫామ్లో ఉన్న వ్యక్తులు ఆ టైంలో. పేటీఎం అనే అనేక రకాలుగా వీళ్ళందరికీ పేమెంట్స్ జరుగుతుంటాయి. సజ్జల భార్గవరెడ్డే కదా. అవును సార్. అంటే రామకృష్ణారెడ్డి కొడుకే మరి సోషల్ మీడియా వింగ్. నాకు ఐడియా ఉంది సార్. సిద్ధం సభలకు కూడా నేను గ్రౌండ్ రిపోర్టింగ్కి వెళ్ళాను ఒక సందర్భంలో, ఎలక్షన్ టైంలో. అప్పుడు వివిఐపి పాసుల్లో ఈ బోరుగడ్డ అనిల్ కూడా ఒక స్టేజ్ మీద ఆసీనులో ఉన్నాడు. ఇతను కూడా పాస్ ఉంది, నేను చూశాను. అతను అసలు నేను సీఎం పిఏనని చెప్పుకునేవాడు. అప్పట్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎం పిఏనని చెప్పుకునేవాళ్ళు ఒక 2 మంది ఉండి ఉంటారు. ఆ బూనేటి చాణక్య ఏదో లిక్కర్ కేసులో ఏది డిస్టిలరీ యజమానుల్ని ఫోన్లు చేసి బెదిరించి ఆర్డర్ కావాలంటే ఏది మద్యం తయారీ ఆర్డర్ కావాలంటే మరి కమిషన్ చెల్లించాలి, బంగారం కావాలని, డబ్బులు కావాలని. అట్లాగే ఇతను కూడా జగన్ పేరు చెప్పుకుని అప్పట్లో వసూళ్ళు భయంకరంగా వస్తుంది. సెటిల్మెంట్లు ఎవరు బోరగడ్డ అనిల్ పైన. అతనికి ఒక పెద్ద క్యాన్వాయ్ గన్మ్యాన్లు. గుంటూరు వెళ్తే తెలుస్తుంది, బృందావన్ గార్డెన్స్లో అసలు అర్ధరాత్రి 12, 1 గంటకు కూడా అసలు మామూలుగా చూపించాడు. ఒక క్యాబినెట్ మినిస్టర్ టైప్లో విరుచుకుపడ్డ నేపథ్యం. అతనికి ఏంటంటే రిపబ్లికన్ పార్టీ అని చెప్పేవాడు. ఏపీ వింగ్ నేనే చూస్తున్నాను, ఆ కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే అతను అసలు వీళ్ళింటికి కూడా వచ్చినట్టున్నాడు, విజయవాడ లేకపోతే గుంటూరు. అంటే అనిల్లే మాట్లాడేవాడు, ఏది ఢిల్లీలో జగన్ వ్యవహారాలన్నీ నేనే చక్కబెడుతున్నా అనేవాడు, చెప్పుకున్నాడు. అట్లాంటి బోరగడ్డ అనిల్ ఇవాళ మరి జగన్ ఇంటి ముందు ధర్నా, భార్యతో కూర్చుని అప్పటి బైఠాయించి సజ్జలను కాదు అతను టార్గెట్ చేసింది, సజ్జల పేరుతో జగన్నే టార్గెట్ చేసినట్లు లెక్క. అంతే అంటారా సార్? అంటే కొంతమంది ఏమంటున్నారంటే సార్, అసలు బోరుగడ్డ మీరన్నట్టుగానే జగన్నే టార్గెట్ చేశాడు, కాకపోతే విజయసాయిరెడ్డి ముందు కలిస్తే ఏదో బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసినారు కాబట్టి ఫైనాన్షియల్ కూడా విజయసాయిరెడ్డి సర్దేవాడే. ఎందుకంటే సజ్జలాకి యాంటీగా మాట్లాడితే విజయసాయిరెడ్డి కూల్ అయ్యి ఇతనికి ఎంతో కొంత ఫైనాన్షియల్గా సర్దుబాటు చేసేవాడు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నీ కోసం 9 నెలలు జైల్లో ఉన్నా అన్నాడు. సజ్జల కోసమా? ఎవరి కోసం? జగన్ కోసం. ఇప్పుడు నీ కోసం 22 కేసులు పెట్టించుకున్నా అన్నాడు. సజ్జల కోసమా? జగన్ కోసమే కదా. అంటే అతను బోరగడ్డ అనిల్ నేరుగా జగన్ని అటాక్ చేయకుండా ఎవరిని సజ్జల అటాక్ చేసిన పరిస్థితి అన్నమాట. కరెక్ట్ సార్. అంటే పట్టించుకోవట్లేదు అనే ఆక్రోషం బోరుగడ్డలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ రోజు విజయసాయిరెడ్డి కూడా అదేగా. విజయసాయిరెడ్డి కూడా నేరుగా జగన్ ఏం టార్గెట్ చేయాల. ఎవరిని టార్గెట్ చేశాడు? కేసిరెడ్డి రాజు. ఏపీ లిక్కర్ కేసులో కర్త కర్మ క్రియ జగన్ అని చెప్పాడా? లేదు. కరెక్ట్ సార్. సిమిలారిటీస్ బాగా సింక్ అవుతున్నాయి. కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు. రాజ్ కసిరెడ్డి విజయసాయిరెడ్డిని ఏమన్నాడు? బట్టెబాజ్ అని. ఇప్పుడు బోరగడ్డ అనిల్ బట్టెబాజ్ అని ఎవరిని అంటున్నాడు? సజ్జలు అంటున్నాడా? అంటే మొత్తం బట్టెబాజులందరూ ఈ పార్టీలోనే ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే పంపకాల్లో తేడాలు వచ్చి తోడు దొంగల్ని పట్టించిన పరిస్థితి. బోరగడ్డ అనిల్ విర్రవీగాడు. ఆ రోజు జగన్ అండతో పేటరేగిపోయాడు. కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఏమన్నాడు? బండి గట్టుకు ఈడ్చుకుని వెళ్తా అన్నాడు.
నెల్లూరు నుంచి గుంటూరు ఈడ్చుకొస్తా కబడ్దార్ అని. అసలు చాలా వార్నింగ్ చేశాడు. అరే మీరు అరగంట టైం ఇస్తే చంద్రబాబుని లేపేస్తా, లొకేషన్ లేపేస్తా. అరే పవన్ కళ్యాణ్ బిడ్డలు, ఆడబిడ్డలను ఉద్దేశించే అనగూడని మాటలు, పచ్చి క్షమించరాని మాటలు మాట్లాడాడు సార్. అంటే శ్రీరెడ్డి అంతే, లేకపోతే బొరగడ్ అనిల్ అంతే. అసలు ఎవరిని వదిలేశారు వీళ్ళు? షర్మిల వీళ్ళ బాధితురాలు, సునీత వీళ్ళ బాధితురాలు. జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే వీళ్ళు ఇలా మాట్లాడారు అనేది ఎక్కువ మంది డిస్కస్ చేస్తూ ఉన్నారు. డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డే కదా, జగన్మోహన్ రెడ్డే కదా పెంచి పోషించిన విషవృక్షాలు. అదేమంటే నిన్న కూడా ఏమంటాడు చంద్రబాబు, నువ్వు నాటిన విత్తనాలే వృక్షాలు అవుతాయి. ఇప్పుడు ఈ విత్తనాలు ఎవరు నాటిన విత్తనాలు? ఇప్పుడు జగన్ నాటిన విత్తనాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డినే కరుస్తున్నాయా? జగన్ పెంచిన పాములు కర్మ రిటర్న్స్. అంతే కదా. ఇవాళ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది కర్మ. క్యాన్సర్ కన్నా మందు ఉంది కానీ కర్మకి మందు లేదు. ఏదో పాట కూడా అంటుంటారు, ఇచ్చోటి కర్మ ఇచ్చోటే, ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే. సృష్టి నియమం అదే. థ్యాంక్ యూ సార్. నమస్తే.